యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్టా? బెస్ట్. ఇద్దరు ఫైట్స్ ఎలా చేశారు? ఎన్టీఆర్ బాగా చేశాడు. ఎన్టీఆర్ ఫైట్స్ ఎలా చేశారు? సూపర్ సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్టా? బెస్ట్. చాలా బాగుంది. ఎలా ఉన్నాయి? సూపర్. చాలా బాగుంది. బ్యాలెన్స్ చేశారు స్క్రీన్ మీద. ఇద్దరు సేమ్ ఇద్దరు బాగా బాగుంది ఇద్దరు. ఓకే మ్యామ్. ఇద్దరు ఫైట్స్ ఎలా చేశారు? ఎన్టీఆర్ బాగా చేశాడు. బాగుంది. ఎన్టీఆర్ ఫైట్స్ ఎలా చేశారు? సూపర్ సూపర్. ఎలా ఉంది మేడం సినిమా? బాగుంది. సూపర్ చేశారండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఓకే. హృతిక్ రోషన్ ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారండి. ఓకే. ఎలా ఉంది? బొమ్మ బ్లాక్ బస్టర్. అవునా? ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. సూపర్. ఇద్దరు చాలా బాగా సూపర్. మైండ్ బ్లాక్. సూపర్ డాన్స్ చాలా బాగుంది. ఫైట్ ఓకే, మ్యూజిక్ కూడా సూపర్. అవునా? ఏం నచ్చింది బాగా సినిమాలో? యాక్టింగ్ ఎన్టీఆర్ అండ్ బోత్ యాక్టింగ్ ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. బాగా బ్యాలెన్స్ చేశారు. ఎవరితో ఇద్దరు? ఇద్దరిలో ఎన్టీఆర్. ఎలా ఉంది? సూపర్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. ఏం బాగుంది? హిత్ క్వశ్చన్ బాగున్నాడు. సూపర్ ఉన్నాడు. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఎవరు బాగా చేశారు? ఇద్దరు బాగానే చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అవునా? ఏం కానీ చేసింది? డాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సినిమా మాత్రం పీక్స్ లో ఉంది. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. అండ్ కియారా? హీరో బాగుంది. బిగినింగ్ సీన్లు అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. దునియా సలామన్ సాంగ్ ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. అన్ని బాగానే ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి, ఏం చెప్తాం. సూపర్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకా బాగుంది. ఓకే. హృతిక్ రోషన్ ఆయన గురించి మాట్లాడాను. ఆయన గ్రీక్ గాడ్ కాబట్టి ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా స్టోరీ ఎలా కనెక్ట్ అవుతారా ఆడియన్స్? స్టోరీ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమా? ఆ బ్రదర్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ బ్రదర్ బాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ అన్నది కంపేర్ చేసుకున్నా కూడా మీరు అన్నట్టు బ్రదర్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ కి బ్రదర్స్ కి బాగా ఓకే. ఆ స్టోరీ టేకింగ్ అంతా ఎలా ఉంది? బాగుంది. ఆ టేకింగ్ అంతా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా చాలా బాగుంది. ఓకే. చూడొచ్చు వెళ్ళి అందరూ. మస్ట్ వాచ్ అన్నమాట. కియారా అండ్ హృతిక్ రోషన్ పేర్ ఎలా ఉంది? అంటే స్క్రీన్ టైం వాళ్ళిద్దరు తక్కువ పెట్టారు కాబట్టి అంటే ఉన్నారు బట్ ఎక్కువ చూపించలేదు. యాజ్ పర్ వాళ్ళ ప్రొఫెషనల్ తక్కువ ఉన్నారు. మిగతా దాంట్లో అయితే పర్ఫెక్ట్ ఉంది మొత్తం. అండ్ మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవి కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. ఓకే. ఓకే. అండ్ డాన్స్ ఎలా చేశారు? ఇద్దరు అడుగుతున్నారు, సపరేట్ అడుగుతున్నారు. ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు గ్రేట్ డాన్సర్స్, కంపేర్ చేయక్కర్లేదు. సో పర్ఫెక్ట్ డాన్సర్స్ కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పలేము. బాగుంది. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నేను అంటే అవుట్ ఆఫ్ 10 ఇవ్వమంటారు. అవుట్ ఆఫ్ 5 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 అయితే 4 ఇస్తాను. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ సీన్ నచ్చింది. అవునా? ఎవరు బాగున్నారు? ఎన్టీఆర్ బాగున్నారా? హృతిక్ రోషన్ బాగున్నారా? ఎన్టీఆర్ బాగున్నారు. అవునా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. డాన్స్ ఎలా చేశారు ఇద్దరు? బాగా చేశారు. బాగా చేశారా? ఎలా ఉంది? ఒకటి ఫస్ట్ నిన్న కూలీ చూసి ఓకే, రాడు 2 చూసి రాడ్ 2 పార్ట్ 2 నాకు తెలిసి ఇప్పుడు ఈ బాలీవుడ్ కాలీవుడ్ అన్ని ఏం చేశాయంటే మన తెలుగు ఇండస్ట్రీ హీరోల్ని చెడగొట్టాలని ప్లాన్ వేస్తారు. ఇప్పుడు కింగ్ నిన్న కూలీలో మన సైమన్ బాబాయ్కి న్యాయం జరగలేదు. అసలు లోపల ఎన్టీఆర్ అని అసలు ఏంది, దేవరాలు ఎట్లా చూసాం మనం, త్రిపురాలు ఎలా చూసాం, ఇందులో ఫ్లైట్ మీద కొట్టుకుంటారు. అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి అటు. ఒకవేళ మంచి ఛాన్స్ ఉంటే వార్తల్లో మళ్ళీ టైగర్ అన్నని పెట్టి ఇంకా మంచిగా చూపించి మా తెలుగు ఆడియన్స్కి ఏ ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే అవి ట్రై చేస్తే బాగుంటుంది. అంటే ఏం తక్కువైంది సినిమాలో? అన్ని తక్కువైనాయి. అసలు ఏది లేదు. అది డాన్స్ అసలు మెయిన్ పాటలు, అసలు పాటలు ఆ తెలుగు లిరిక్స్ రాసినోడు ఎవడో మాకు తెలియాలి. వాడిని మేము కలవాలి. ఒక్క పాట నిద్రపోయినా నేను. పెద్ద హీరో సినిమాకి ఎప్పుడు నిద్రపోలే. ఈ రోజు నిద్రపోయా 5 minutes. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 1 point. అది కూడా మా టైగర్ అన్న కోసం. ఏం నచ్చింది సినిమాలో బాగా? యాక్షన్ బాగుందండి, స్టోరీ బాగుంది, ఇద్దరు చాలా బాగా కలిసి వర్క్ చేశారు. కెమిస్ట్రీ సూపర్, ఎమోషన్స్ కూడా చాలా హైలైట్. ఏంటి సినిమాలో హైలైట్ ఏంటి? హైలైట్స్ అంటే హృతిక్ రోషన్ ఎంట్రీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ, అలాగే డైలాగ్స్ మన తెలుగు నేటివిటీకి సూట్ అయ్యేలాగా పిక్చరైజ్ చేశారు. విఎఫ్ఎక్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అలాగే సాంగ్ కూడా బ్లాస్ట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అవును, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్ పరంగా ఎలా ఉంది? విజువల్ పరంగా కూడా చాలా బాగుంది. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ కి అర్థమవుతుందా స్టోరీ? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మేడం. వన్ చూడండి వాళ్ళకి అర్థమవుతుంది మేడం. దానికి దీనికి ఏం డాన్స్ ఎలా ఉంది? ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారు స్క్రీన్? చాలా బాగుంది మేడం. ఓకే. సో ఎంత ఇస్తారు సినిమాకి రేటింగ్? రేటింగ్ 5 కి 5.